వాళ్ళతో మాట్లాడడం మానేస్తే నేను నా ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు. మాటలుంటేనే కదా అడిగేది కడిగేది. ఇక మాటలు లేకుండా తెగతెంపులు చేసేసుకుంటే బయటికి మాత్రం కుటుంబంగా ఉండొచ్చు, లోపల మాత్రం కొట్టుకు చావచ్చు. అసలు మాటలే లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు. ఇదే ఈరోజు తప్పిపోయిన భర్తలు, తప్పిపోయిన భార్యలు, తప్పిపోయిన బిడ్డలు చేస్తున్నటువంటి తతంగం. ఒకసారి ఆలోచించండి. ఈ విడ్డూరమైన వ్యవస్థ, విధానం మనలో కూడా ఉంటుందిగా. ఉన్నట్లయితే సరి చేసుకుందాం. భౌతికంగా నువ్వు దూరం కాకపోవచ్చు, మానసికంగా నువ్వు చాలా దూరం అయిపోయావు. భర్తను అర్థం చేసుకోలేకపోతున్నావు, భార్యను అర్థం చేసుకోలేకపోతున్నావు. శారీరకంగా ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ మీ మనస్సులు మాత్రం చాలా దూరం అయిపోయింది. ఒకరి మాటకి అస్సలు పొంతన ఉండదు.